ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు ఈ వీడియోలో మనం కలలో దేవుళ్ళు కనిపిస్తే మనకు మంచి రోజులు మొదలైనట్టా లేదా అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి మనిషికి కలలు రావడం అనేది సహజం. వాటిల్లో కొన్ని పీడకలలు ఉంటే మరికొన్ని దైవానికి సంబంధించిన కలలు ఉంటాయి. అయితే మన పురాణాల ప్రకారం మన కలలో కనిపించే కొన్ని సన్నివేశాలు నిజమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కలలు వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కలలో దేవుళ్ళు కనిపిస్తే ఒక శక్తివంతమైన దైవిక శక్తి మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుందని అర్థం. మీ భవిష్యత్తు గురించి కూడా దేవుడి నుంచి ఒక సందేశం అందుకుంటారు. దేవునికి సంబంధించిన కలలు ఏదో అనుకోకుండా వచ్చేవి కావు. వాటికి ఒక ప్రత్యేక అర్థాలు ఉంటాయి. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడికి మొక్కులు మొక్కుకుంటాం. ఆ కష్టం తీరగానే మన బిజీ లైఫ్లో పడిపోయి దేవుడికి మొక్కిన మొక్కులు మరచిపోతుంటాం. మీ మొక్కులను గుర్తు చేయడానికి కూడా దేవుడు కలలో కనిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుళ్ళు కలలో కనిపిస్తే మీ కష్టాలన్నీ త్వరగా తీరబోతున్నాయని అర్థం. మీ కలలో వెంకటేశ్వర స్వామి కనిపిస్తే మీరు ఎంతో అదృష్టవంతులు. కలలో వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తే మీరు కోరిన కోరికలన్నీ నెరబోతున్నాయని అర్థం. అలాగే మీ కలలో తిరుపతి దేవాలయం కనిపిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ కలలో ఏ దేవుడు కనిపించినా సరే మీకు అదృష్టం పట్టి అపారమైన సంపదలు కలుగుతున్నాయని అర్థం. కలలో దుర్గాదేవి కనిపిస్తే మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి. దుర్గామాత ఎర్ర చీరను కట్టుకొని సింహం పైన కూర్చొని కనిపిస్తే మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుందని అర్థం. శ్రీరాముడు కలలో కనిపిస్తే ఆకస్మిక ధనలాభం మిమ్మల్ని వరిస్తుంది. మన ఇష్టమైన దైవం కలలో కనిపిస్తే ఆయన ఆశీస్సులు మీ ఇంటిపై ఉన్నాయని అర్థం. ఇంట్లో పూజలు చేసేటప్పుడు కొంతమందికి ఆవలింతలు వస్తూ ఉంటాయి. పూజ సమయంలో ఆవలింతలు వస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నట్లే. ఒక్కోసారి ఉన్నట్టుండి మీరు పూజ చేసే సమయంలో కుంకుమ చేజారి కింద పడిపోతుంది. అలాంటప్పుడు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే భూమాత మీ చేతుల మీదుగా కుంకుమ ధరించాలనుకుంటుందని అర్థం. ఇక పూజగదిలో బల్లి కనిపిస్తే మీ ఇంటికి రాజయోగం పట్టబోతుందని అర్థం. బల్లులను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి మీ పూజగదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి శ్రీ మహాలక్ష్మీదేవి రాబోతుందని అర్థం. తెల్లవారుజామున వచ్చే కలలు 100% నిజమవుతాయి. సూర్యోదయం తర్వాత ఏవైనా కలలు వస్తే అలాంటి కలలు 15 రోజుల్లో నిజమవుతాయి. అలాగే మనలో కొంతమందికి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుంటుంది. బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తే అలాంటి వారికి కాలం కలిసి రాబోతుందని అర్థం. కలలో పరమేశ్వరుడు కనిపిస్తే మీరు ఎంతో అదృష్టవంతులు. మీ కలలోకి పరమశివుడు వచ్చాడంటే మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయినట్లే. కాబట్టి మీ కలలో శివుడు కనిపిస్తే వెంటనే ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి. మీకు చాలా మంచి జరుగుతుంది. కలలో విష్ణుమూర్తి కనిపిస్తే అదృష్టానికి చిహ్నంగా భావించాలి. కలలో విష్ణుమూర్తి దర్శనం ఇచ్చాడంటే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఆంజనేయ స్వామి కలలో కనిపిస్తే మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు. అలాగే కలలో శ్రీకృష్ణ భగవానుడు కనిపిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాహం కాని వారికి ప్రేమ సంబంధాలు కుదురుతాయి. మీ కలలో రక్తం కనిపించినా లేక గుండు చేయించుకున్నట్లుగా కల వచ్చినా మీరు త్వరలో ఖచ్చితంగా
మరణ వార్త వింటారు. ఎవరైనా మరణించినట్లుగా కల వస్తే మాత్రం అలాంటి కలను ఎవరితోనూ చెప్పకూడదు. ఎందుకంటే మరణానికి సంబంధించిన కలలు వస్తే త్వరలోనే మీ కష్టాలన్నీ తీరబోతున్నాయని అర్థం. ఆత్మహత్యకు సంబంధించిన కలలు వస్తే మీరు ఇబ్బందుల్లో పడబోతున్నారని అర్థం. కలలో దెయ్యాలు కనిపిస్తే రాబోయే మీ భవిష్యత్తులో ఏదో ఒక పెద్ద సమస్య రాబోతోందని అర్థం. కాబట్టి మీకు పీడకలలు బాగా వస్తుంటే రాత్రి నిద్రపోయే ముందు మీ దిండు కింద 2 లవంగాలను పెట్టుకోండి. మీకు పీడకలలు రాకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అదేవిధంగా కలలో పాములు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన అదృష్టం పట్టబోతుందని అర్థం. ఒకవేళ పామును చంపినట్టుగా కల వస్తే మీకు కష్టాలు ఏర్పడబోతున్నాయని అర్థం. ఇక చనిపోయిన మన పూర్వీకులందరూ కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి మీ ఇంటి ముందుకు కాకి వస్తే ఆ కాకికి ఏమైనా ఆహారం పెట్టండి. పితృదేవతల ఆశీర్వాదం మీ కుటుంబానికి లభిస్తుంది. కలలో బంగారం కనిపిస్తే మీరు చాలా అదృష్టవంతులు అనే చెప్పవచ్చు. బంగారాన్ని కలలో చూస్తే మీ ఇంటి సంపద పెరగబోతుందని అర్థం. అలాగే కలలో డబ్బు కనిపిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. తక్కువ సమయంలో మీరు ధనవంతులు కావాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే మీరు అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి కొందరికి రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తుంది. రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే చాలా శుభసూచకం. అర్ధరాత్రి గజ్జెల మోత వింటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి తను మరణించినట్లుగా కల వస్తే అతని ఆరోగ్యం మెరుగుపడుతుందని అర్థం. అలాగే పెళ్లి చేసుకున్నట్లుగా కల వస్తే మీకు ఏదో అశుభం జరగబోతుందని అర్థం. ఇవండి మనకు వచ్చే కలలు, వాటి వల్ల జరిగే శుభాలు మరియు అశుభాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.